నమస్తే, వెల్కమ్ టు వారధి. నేను పృథ్వీ. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా? విలీన ప్రచారం మరి ఎవరు నడిపిస్తున్నారు? ఇటు తెలంగాణలో బలం పెంచుకునేందుకు బీజేపీ ఎలాంటి ప్లాన్ చేస్తోంది? కాంగ్రెస్ని బీజేపీ ఏమైనా కౌంటర్ చేయలేకపోతుందా? ఇట్లాంటి సందేహాలు ఎందుకు వస్తున్నాయి? వీటితో మనం మాట్లాడదాం. దీంతో పాటు చాలా అంశాలు మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు టీవీ9 వారధిలో జాయిన్ అయ్యారు. సో శ్రీనివాస్ గారితో మీరు మాట్లాడాలి అనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేస్తున్న నెంబర్స్ చెప్తున్నాను. 9140-234-90015, 9140-234-90016. అండ్ మీరు వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 8006036036. రైట్గా మీరు కాల్స్ ఇప్పటి నుంచే చేయడం మొదలు పెట్టచ్చు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, వారధికి స్వాగతం. నమస్కారం. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఇక హాట్ టాపిక్ ఏంది? అది ఒక పెద్ద పార్టీ ఇంకో పెద్ద పార్టీలో విలీనం అవుతుందని అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అంటున్నారు. అవుతుందా? ఎప్పుడు? బీఆర్ఎస్ పెద్ద పార్టీ ఎట్టయితుంది ఇప్పుడు? ఒక రాష్ట్ర పార్టీగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఈ రాష్ట్రంలో కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలు ఆదరించడం జరిగింది. ఉదాహరణకు మొన్ననే 35% బీజేపీకి ఓట్లు వచ్చినాయి, 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. మాకేమాత్రంగా కూడా మాకు అవసరం కూడా లేదు బీఆర్ఎస్ విలీనమా, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే మాకేమైనా అవన్నీ అవసరం లేదు. ఆన్ అవర్ ఓన్ మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలి. మా కార్యకర్తల కృషి వల్ల ఎమ్మెల్యేలు గెలవాలి, అధికారం రావాలి. ఇది మా లక్ష్యం. సో అది ఆధారం మోదీ గారి యొక్క 3rd టర్మ్ కూడా మొదలైంది. గత 2 టర్మ్స్లో ఈ యొక్క దేశాన్ని ఏ రకంగా డెవలప్ చేయడం జరిగింది, దాని కారణంగా ప్రజల సమర్థన కారణంగా ఇవాళ 3rd టర్మ్ కూడా అధికారం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఎక్కువ కూడా ప్రజామోదం దొరకదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనేక వాగ్దానాలు ఇచ్చి అమలుకు నోచుకోలేనటువంటి ఒక వాగ్దానాలు ఇచ్చి ఇప్పటికే 8 మాసాల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోవడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ ఏ రకంగా అయితే దివాలా తీసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయి. ఓకే సార్, కాంగ్రెస్ ఓకే, మీరైతే ఏ కోశాన అవకాశం లేదు అని అంటున్నారు, అసలు అవసరం కూడా లేదంటున్నారు బీఆర్ఎస్. మరి ఇది ఎక్కడ మొదలైంది ప్రచారం? ఎక్కడ మొదలైంది? ఎవరు చేస్తున్నారు? కొద్దిమంది పేపర్ వాళ్ళు కావచ్చు, టీవీలో కావచ్చు, ఏ రకంగానే అయితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అనడం, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ అనడం, ఇవన్నీ కూడా సర్వసాధారణ రాజకీయాల్లో ఫాల్స్ అలిగేషన్, బేస్లెస్ అలిగేషన్స్ అపోలు సృష్టించడానికి కన్ఫ్యూజ్ చేయడానికి చేసేటువంటి ఒక రాజకీయ క్రీడ తప్ప ఇంకేం లేదు. సో ఇది దాన్ని లైట్ తీసుకుంటాం మేము. మా పని ఏందో, మా సిద్ధాంతం ఏందో, మా కార్యకర్తల బలం ఏందో, కార్యకర్తల కృషి ఏందో మా ఆ లైన్లోనే పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు 4 ఇయర్స్లో ఏ కోశాన కూడా పవర్లోకి రావాలి. నైదర్ బీఆర్ఎస్ అయితే అంతకాలం దాకా ఉండకపోవచ్చు నాకు తెలిసి. లేకుంటే 4 మాసాల్లోనే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు ఎంత తేడా వచ్చింది చూసినాం మనం. 37% ఉండే ఎమ్మెల్యే ఎలక్షన్ల బీఆర్ఎస్కి, దాని తర్వాత 4 మాసాలకు కేవలం 14 15% ఓట్లు. ఆ రకంగా బీఆర్ఎస్ రోజు కుచించుకుపోయి ఎమ్మెల్యేలు ఉంటారా లేదా తెలియదు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు చెప్పారు. రేపో మాపో రేవంత్ రెడ్డి గారి యొక్క స్వరక్షణ కోసం, పదవి రక్షణ కోసం ఒకవేళ కాంగ్రెస్లో గ్రూప్స్ వచ్చి కొందరు దూరం అయితే, లేకుంటే తిన మీద ఏదో అలిగి బయటకు వస్తామా లేకుంటే పడగొడతామనే ఆలోచన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ కావాలి. కాబట్టి బీఆర్ఎస్ను ఇంకా చీల్చి 2/3 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగమే ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం జరిగింది. సో అటువంటిప్పుడు ఎంతకాలం నడుస్తుంది సర్కార్ తెలియదు. సో మేము కేవలం క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్గా ప్రజాపాలన మోదీ గారి నాయకత్వం జరుగుతున్న సందర్భంలో సిద్ధాంత రీత్యా మేము తయారు చేస్తున్నాం. ఈ యొక్క బీఆర్ఎస్ అపోహ అనవసరంగా చర్చ కాంగ్రెస్ పార్టీ ఇతరత తీసుకుంటారు. మాకే మాత్రం కూడా భయం లేదు ఎవరితో. 2 పార్టీలు ఉన్నా మేము. ఎలక్షన్ ముందు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ మాట ఎక్కువగా వినబడేది. అఫ్ కోర్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటనే మాట వినబడ్డా, ఎక్కువగా ఉండేది మాత్రం మీ ఇది ఉండేది. ఖచ్చితంగా లోపాయికారిగా వెనక నుంచి మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్కి అని. ఎందుకు చేస్తాం మేము? ఎందుకు చేస్తాం చెప్పండి. అదే పార్లమెంట్లో మీరు చెప్పినట్టు అనేక పార్టీలు ఉంటాయి, ఆ పార్టీలో ఎంపీలు ఉంటారు. మేము దేశం కోసం, దేశ ప్రజల కోసం, బావు కోసం ఏదైనా బిల్ పెడితే, మంచి బిల్ అయితే, మంచి ప్రస్తావన ఉంటే సపోర్ట్ చేస్తారు. చేద్దని ఏం లేదే, అది వాళ్ళ బాధ్యత. అబ్స్టైన్ చేసినా బదనాం అవుతారు. మంచి బిల్లును
వ్యతిరేకం చేసినా బదనాం అవుతారు. కాబట్టి ఆ కోవలో జగన్ గారు సపోర్ట్ చేస్తారు, ఇక్కడ బీఆర్ఎస్ కూడా చేసింది. అవును. సో అనేక సందర్భాల్లో నవీన్ పట్నాయక్ గారు కూడా చేస్తారు సందర్భం. మా బీజేపీ ఎన్డీఏ కాదు, ఏనాడు కూడా బీజేపీ బీజేడీ కలిసి పోటీ చేసింది లేదు. అయినా వాళ్ళు అనేక సందర్భాలు సపోర్ట్ చేసినారు, ఆ రకంగా చేస్తారు. ఇంకా మీరు ప్రస్తావన తీసుకొచ్చారు, నవీన్ పట్నాయక్ గారు అయితే మొన్న ప్రమాణ స్వీకారానికి వచ్చారు, మోదీ గారితో మాట్లాడారు. అది ఆ సీన్ ఎంత బాగా అనిపించింది. నేను కాపాడుకున్న గౌరవం ఆ రకంగా వారికి రెస్పెక్ట్ దక్కుతా ఉన్నది. ఎన్నికల్లో ఓటమి గెలుపు సహజమే, ఓడిపోయితే కూడాను అదే స్పిరిట్తో ముందుకు పోవాలి, ప్రజా జీవితంలో ఉండాలి. గెలిచిన వాళ్ళను ఆ రకంగా ఆదరించాలి, గౌరవించాలి, యాక్సెప్ట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అది వారికి దక్కుతుంది. అస్తమానం ఓడిపోయినందుకు తిట్టు, మంచి పనులు చేసిన తిట్టుడే. ఇది చీప్ రాజకీయాలకు ఒక అడ్డాగా. డౌట్ ఎందుకు వస్తుందంటే నిజానికి బీఆర్ఎస్ ఇప్పుడు కనీసం ఒక ఎంపీలు కూడా లేరు పార్లమెంట్లో. ఓకే, ఆఫ్ కోర్స్ బీజేపీకి అంతకు ముందు కన్నా వచ్చిన స్థానాలు తక్కువ వచ్చాయి. సపోర్ట్ కోసం చూస్తుందనుకుంటే బీఆర్ఎస్ నుంచి మరి ఎక్కడ ఏం సపోర్ట్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. మరి ఇంత బిజినెస్గా ఇప్పుడే అదెంత ప్రచారం ఎందుకు అట్లా పుట్టింది, రోజు అలా టాపిక్ ఎందుకు అవుతుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఇప్పుడు మాటి పోతున్నారు బాబా మరుదులు. కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు జైల్లో ఉన్నారు. కవిత గారిని బయటకు తీసుకురావాలా, ఇంట్లో పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉన్నది. కవిత గారు తల్లి గారు వారు బహుశా మారం చేస్తూ ఉంటారు, తండ్రికి కూడా ఫికర్ ఉంటుంది. ఏ కోశాన కూడా రావాలని కోరుకుంటారు, సహజంగా కోరుకుంటారు. ఏ బిడ్డకైనా అటువంటి ఒక పరిస్థితి రావద్దని మేము కోరుకుంటాం. కానీ చేసుకున్న పాపాలకు చేసుకున్న తీరు శిక్ష పడుతూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటారు. సో ఆ సందర్భంలో ఢిల్లీ పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే ఆదును చూసుకొని బీజేపీ బీఆర్ఎస్ దొంగచాటు మీటింగ్ నడుతున్నాయి. ఎక్కడ కూర్చుంటారో చాలా గుప్తంగా నడుస్తూ ఉన్నారు, ఎక్కడ రహస్యంగా మంతాన్ని చెప్తా ఉన్నారు. అగ్రిమెంట్ అయిపోయింది, ఒప్పందం అయిపోయింది, ఇక 4 రోజుల్లో కవిత గారు బయటకు వస్తారు. ఎగ్జాక్ట్లీ, కేసుల మాఫీ కోసమే చర్చలు జరుగుతున్నాయి. మీరేదో అడిగారు, వాళ్ళేదో ఇస్తామంటున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ యొక్క మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా అసత్యాలే, వాస్తవ దూరాలే, సత్య దూరాలే. బీజేపీ ఇటువంటి వాటికి సపోర్ట్ చేసి మేము చట్టం మా చేతిలో తీసుకోలేదు, చట్టాలు ఉన్నాయి, కానూన్ న్యాయ వ్యవస్థ ఉంది, వాళ్ళతో ఆ కొట్లాడ ఆర్గ్యుమెంట్ చేసుకొని బయటకు రావాలి తప్ప నిన్న మనీష్ సిసోడియా వచ్చినాడు, బయటకు వచ్చింది ఆఫ్టర్ 17 months. సో ఏదో ఒక రోజు బెయిల్ వస్తుంది. దానికోసం మేము బీజేపీ మా పార్టీ యొక్క భవిష్యత్తును పనంగా పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? వాళ్ళ డ్యూటీ వాళ్ళు అడ్వకేట్ ద్వారా బెయిల్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. దానికోసం మేము వాళ్ళని రెస్క్యూ చేసేటువంటి అవసరం మాకు లేదు, వాళ్ళు మమ్మల్ని అడగలేదు, మేము కోరుకోవడం లేదు. సపోర్ట్ చేసి బీఆర్ఎస్ సపోర్ట్ మేము తీసుకోవాలి, బీఆర్ఎస్ ఎంపీని మేము మెరిట్ చేసుకోవాలి, బీఆర్ఎస్ వీకెండ్ చేయాలి, లేదా బీజేపీలో కలిపేయాలి అని మేము కోరుకోవడం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చాలా టాక్ట్ఫుల్గా లాస్ట్ టైం కూడా ఎలక్షన్లప్పుడు కూడాను అదే గేమ్ ఆడినారు పార్లమెంట్ ఎన్నికల్లో. ఇదే రేవంత్ రెడ్డి గారు దేశం మొత్తంలో రాజకీయాల్లో ఒక మాట వదిలేసి దేశంలో ఆ పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కేవలం 400 ఎందుకుంటారు, రాజ్యాంగం మారుతాడు ఆ మాటతో కొద్దిగా దుష్ప్రచారంలో వాళ్ళకి ఫలితం దక్కింది. కాబట్టి అనేక రాష్ట్రాల్లో పేద రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ కొద్దిగా నష్టం జరిగింది. రాజ్యాంగాన్ని రక్షించిన వాళ్ళం మేము, దళితుల్ని రక్షించిన వాళ్ళం మేము, రాష్ట్రపతులు చేసినాం మేము, గిరిజన మహిళలు చేసింది మేము. వాళ్ళేదో అబద్ధపు మాటల్ని కూడా సత్యం అనే స్థాయిలో నమ్మించే ప్రయత్నం చేసినాం, దాంతో మాకు నష్టం జరిగింది. రైట్ సార్. శ్రీనివాస్ గారు, ఈసారి లాస్ట్ టైం తెలంగాణ అసెంబ్లీ చూస్తే బీఆర్ఎస్ ఒకటే ఉండేది, కాంగ్రెస్ తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇక బీజేపీ ఒక సభ్యుడే ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే బాగుంది, ప్రజలకు కూడా కొంచెం హోప్ఫుల్. అరే 2 ప్రతిపక్షాలు ఉన్నాయి, మాట్లాడుతున్నారు అంత అందంగా. అది మీకు ఎలా అనిపిస్తోంది? మరి మీరు కరెక్ట్గానే వెళ్తున్నారా? చాలా సంతోషం. వాదనలు కానీ కనీసం 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలాగా కనబడతా మొన్న మధ్య జరిగినట్టు ఈ లాస్ట్ బడ్జెట్ సెషన్లో అందరూ మాట్లాడినారు. అన్ని పార్టీలకు వాయిస్ వినిపించింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అందరు మాట్లాడినారే. వాళ్ళకి అప్పుడు గుర్తుకొచ్చి ఉండాలి, అరే మా హయాంలో ఇంతమందిని మేము మాట్లాడనివ్వలేదు, అంతా మేమే నడిపించినాం, కేటీఆర్ నేను అని హరీష్ అనుకోవడం, హరీష్ నేను అని కేటీఆర్ అనుకోవడం, ఇంత తప్ప ఇంకేం లేకుండే. సంఖ్య కూడా తక్కువ ఉండేది కదా, అయినా సరే మీకు వాయిస్ లేదంటారా? వాయిస్ లేకున్నా కానీ ఇంకా టైం ఇచ్చే నష్టం ఏమున్నది వాళ్ళకు.
మంచి సబ్జెక్టు విషయాల మీద సర్కార్కు ఒక ఆలోచన కలిగించే విధంగా ప్రపోజల్ పెడతా ఉంటే వాళ్ళు స్వీకరించాలా. టైం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎట్లా వాళ్ళ గురించి మాట్లాడతారు, లేకుంటే చెప్పకుండా నడుస్తుంది. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళకు మాట్లాడిస్తే నిర్మాణాత్మక అయినటువంటి ఒక సలహాలు ఇవ్వడంలో వాళ్ళకు కూడా సపోర్ట్ దొరుకుతుంది. ఎలా ఉంది ప్రస్తుతం? ఇప్పుడు బాగుంది చేయాలి. అయితే పన్నులు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా కష్టాల్లోనే వాళ్ళే ఒప్పుకున్నారు. మేమేదో 7,61,00,000 బాకీలు ఉన్నట్టు మాకు తెలియదు, మేము 3-3.5 లక్షలే ఉన్నాయి అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తూ ఉన్నది, తెలిసింది కష్టం ఉన్నది పరిపాలించడం, ఓపిక పట్టని ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా సేమ్ అనేక ప్రామిసులు సుమారుగా 72,000 కోట్ల యొక్క ఫ్రీ బీచ్ ఒక ప్రామిసెస్ చేసింది, ఇవాళ అమలు చేసే పరిస్థితి లేదు. మహాలక్ష్మి ద్వారా బస్సులో ఫ్రీ అన్నారు, అది ఆర్టీసీకి డబ్బులు ఇవ్వలేదు. ఫ్రీ అని చెప్పినా కనీసం డీజిల్ ఖర్చులకు ఇస్తలేరు. ఇది ఒకటేగా నిన్న ఫస్ట్ టైం చేసింది రైతు రుణమాఫీ. ఇంకా అది కేవలం 12,000 కోట్ల 12,000 మందికే 12 లక్షల మందికి ఇచ్చేసినారు. చాలా తక్కువ అమౌంట్ బడ్జెట్ 18,000 కోట్లు మాత్రం, మొత్తం కాదు 30,000-2,000. సార్ కంటిన్యూ చేద్దాం. ఒక్క కాలర్ వెయిట్ చేస్తున్నారు. న్యూయార్క్ నుండి నరేందర్ ఫోన్ చేశారు. నరేందర్ గారు మాట్లాడండి అల్జాపూర్ శ్రీనివాస్ గారితో. హలో సార్, ఇది యాక్చువల్ గా ఇప్పుడే నేను ఇది చాట్ జీపీటీ అని కో పైలట్ అని ఉంటదండి. మీరు కూడా ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు నరేందర్ గారు కాస్త గట్టిగా మాట్లాడతారా? మీ దగ్గర మీరు ఇది ఇప్పుడే చాట్ జీపీటీ ఇది మన కో పైలట్ లో అడిగినట్టు అనమాట. ఈ బీజేపీని వాషింగ్ మిషన్ ఎందుకంటారు అని అడిగినాను. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వండి అని అన్నాను. అంటే దాదాపు ఒక 25 మంది లాస్ట్ 4 ఇయర్స్ లోపల చాలా మంది ఇటు మారారు. వాళ్ళ మీద ఏది ఈడీ కేసులన్నీ కూడా వెళ్ళిపోయాయి. అజిత్ పవార్ అని, తర్వాత మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో, మళ్ళీ కాంగ్రెస్ లో కొండా విశ్వేశ్వర రెడ్డో సంథింగ్ ఎవరో అని చాట్ జీపీటీ చెప్తుందండి. ఇదంతా హిస్టరీ అండి. మీరు భారతీయ జనతా పార్టీ అది ఇది అని అనాల్సిన అవసరం లేదు. మరి చాట్ జీపీటీ మీరు ఇంటికి పోయేటప్పుడు కూడా అది ఇన్స్టాల్ చేసి అడగవచ్చు మీరు కూడా, ఎందుకంటే అది కరెక్ట్ హిస్టరీలో చెప్తుంది. మరి దాన్ని మీరు వాషింగ్ మిషన్ అనుకుంటున్నారా బీజేపీ, లేకపోతే మీరు ఏ మిషన్ తోటి కంపేర్ చేస్తారన్నది ఒకసారి చెప్పండి. రైట్ నరేందర్ గారు. నమస్తే నరేందర్ గారు, చాలా సంతోషం. మీరు భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసం నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సహజంగానే భారతీయ జనతా పార్టీ పట్ల బీజేపీ అంటే పడరాని వాళ్ళు, లేకుంటే రాజకీయ నాయకులు, ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడాను బీజేపీ ఎదుగుదలను చూసి ఓరోలేక బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బీజేపీ ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళను మేము ఛార్జ్ షీట్ నుంచి విత్డ్రా చేసుకోవడం, లేకుంటే ఫైనల్ రిపోర్ట్ వేయడం, లేకుంటే ప్రాసిక్యూషన్ క్లోజ్ చేయడం, ప్రాసిక్యూషన్ చేయకుండా ఆపడం, ఇవన్నీ చేసింది ఏం లేదే. పార్టీలో రాకముందు ఏమైనా ఉంటే ఆరోపణలు ఆ కేసులకు వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. అంత మాత్రాన మేము సపోర్ట్ చేసినట్టు కాదు. ఎక్కడ షో మే సింగిల్ ఇన్స్టాన్స్ ఎక్కడైనా కానీ ఇంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి, కొద్దిమంది మా దాంట్లో చేరినారు, ఆ చేరిన వాళ్ళ మీద మేమేమైనా సపోర్ట్ చేసి పక్కకు తప్పించిన కేసులు చూపించండి. వాళ్ళు కూడా భారత్ మాతకి జై, బీజేపీకి జై అని చెప్తూ ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం బీజేపీని బేస్ చేసుకొని పనిచేయడానికి స్వాగతించారు అందరం కూడాను. నిన్నటిదాకా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ బ్యానర్ వేరు, ఇవాళ బీజేపీకి వచ్చిన తర్వాత పనితీరు మారితే స్వాగతించారు కదా. దేశభక్తులుగా తయారు చేస్తున్నాం కదా. ఆనాడు వాల్మీకి ఉండే పరిస్థితి, వారు ఏం చేస్తుందో తెలుసు. ఇవాళ ప్రపంచం మొత్తంగా కూడా వాల్మీకి అంటే ఎవరు తెలిసిన పరిస్థితి. వారిని కూడా గురువుగా మార్చిగా మనం పొగుడుతూ ఉన్నాం, మొక్కుతూ ఉన్నాం కదా. సో భారతీయ జనతా పార్టీ మనుషుల్ని మార్చేటువంటి ఒక మ్యాన్ మేకింగ్ మెషిన్ లాగా ఈ దేశభక్తులను తయారు చేస్తున్నది, స్వాగతించాలి. వాళ్ళ ద్వారా కూడా దేశ నిర్మాణం కోసం పనిచేస్తూ పోతూ ఉన్నాం. సో ఆ ఆరోపణలకు, ఆ యొక్క బేస్లెస్ అలిగేషన్స్కు బీజేపీ ఎటువంటి యొక్క భయపడదు. మేము చేసుకుంటా పోతాం మిత్రమా. భలే చెప్పారు అవార్డు. ఆయన వాషింగ్ మెషిన్ అని అందరూ విమర్శిస్తుంటే మ్యాన్ మేకింగ్ మెషిన్. ఎస్, వాషింగ్ మెషిన్ కాదు, మ్యాన్ మేకింగ్ మెషిన్ కాదా మరి. దేశభక్తులు తయారు చేస్తున్నాం కదా. ఓకే రైట్. ఓకే, ఈ వర్షన్ ఒప్పుకుందాం. కానీ ఇప్పుడు ఆయన నరేందర్ గారు మాట్లాడమంటే చాలా మంది అంటున్నారు స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలను అదుపులో ఉంచుకొని అయితే పార్టీలోకి రండి, లేదంటే జైల్లోకి వెళ్తారు. ఇట్లాంటి కామెంట్స్ కానీ సెటైర్లు కానీ మీ మీద వస్తూనే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చేసిన మళ్ళీ ప్రత్యర్థి పార్టీలే కదా, ఎవరేం చేయలేరు కదా. ఇప్పుడు కామన్ మ్యాన్, కామన్ దేశభక్తులు, న్యూట్రల్గా ఉండే వాళ్ళందరూ కూడాను
మోదీ గారు వచ్చిన తర్వాతనే దేశం బాగుపడుతున్నది, మోదీ గారు ఇంకా కంటిన్యూ కావాలా, బీజేపీ ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పార్టీలతోనే అసోసియేట్ కాదు, న్యూట్రల్స్గా, అనలిస్ట్గా, అబ్జర్వర్స్గా ఈ దేశంలో అనేక ఛానళ్ళను ఇవాళ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా. టీవీలకు అంత అవకాశం దొరకకపోవచ్చు వాళ్ళకు, బట్ ఐ ఫాలో అనేక యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతాను నేను. న్యూట్రల్స్గా ఉన్న చాలామంది దేశం కోసం ఆలోచించే వాళ్ళు బీజేపీకి సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు నేషన్ ఇంట్రెస్ట్ ఫస్ట్, నేషన్ ఫస్ట్ వాళ్ళకందరు కూడా, వీళ్ళకి పదవులు ఇంట్రెస్ట్ వీళ్ళందరూ కూడా. సో దాని గురించే మాకేం బాధ లేదు. రైట్ సార్, ఈసారి ఫలితాలు చూసి వచ్చిన తర్వాత అందరూ చాలామంది మెజారిటీ పీపుల్ మాట్లాడిన మాట రెండు ఉన్నాయి. నెంబర్ 1, ఇక బీజేపీ ఇది లాస్ట్, నెక్స్ట్ టైం ఇక కాంగ్రెస్ వచ్చేస్తుంది అని. నెంబర్ 2, ఈసారి కొంచెం మెజారిటీ తక్కువగా వచ్చింది కాబట్టి ఏవైతే సంచలనాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మకమైన నిర్ణయాలు సెకండ్ టర్మ్లో తీసుకున్నారో, 370 రద్దు కావచ్చు, లేకపోతే ఇంకేదో అప్పుడు మనం చాలా రామజన్మభూమి కావచ్చు, ఈసారి అంత బలంగా బీజేపీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు, అమలు చేయలేదు అని, ఈ రెండింటికి మీరు ఏమంటారు? అంతకన్నా పెద్ద నిర్ణయం ఇప్పుడు ప్రపోజల్ పెట్టినారు కదా, వక్ఫ్ బోర్డా? వక్ఫ్ బోర్డు. ఆ వక్ఫ్ బోర్డు అంటేనే భారతీయ జనతా పార్టీ ఏదో అనుకుంటారు కదా, హిందువులకు ప్రోగా ఉంటూ ముస్లింలకు ఖిలాఫ్ అనే దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు కదా. వక్ఫ్ బోర్డు అంటే ఏంది, అమెండ్మెంట్ ఎప్పుడైంది, అనేక సందర్భాల్లో ఏ కారణం చేత ఆ యొక్క మైనారిటీస్ని అప్పీల్ చేయడానికి వాళ్ళ ఓట్ల కోసం ఏ రకంగా మార్చినారు, సవరించినారు అనే విషయం చర్చ జరుగుతూ ఉంటే ప్రజలంతా నెత్తిన చేయబెట్టుకుంటా ఉన్నారు. ఆశ్చర్యపోతాం, ఇంత అన్యాయం ఉంటుందా, అన్యాక్రాంతం చేస్తారా ప్రాపర్టీస్ అన్ని కూడా. మీరు తీసుకునే నిర్ణయమే మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకోరంటారా? దేశానికి హితంతో తీసుకుంటున్నాం, మైనారిటీ వ్యతిరేకం కాదు. ఇవాళ ముస్లిం వర్గాలు చాలామంది మాట్లాడుతున్నారే, ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. లతీఫ్ అని నిన్న చాలా సీనియర్ పొలిటికల్ లీడరు, ఆయన కూడాను ఓవైసీ బ్రదర్స్ అనేక కోట్ల ప్రాపర్టీస్, వర్క్ ప్రాపర్టీస్ అన్ని కూడా కబ్జా చేసి పెట్టుకున్నారు. ఓకే, ఫ్రీ చేయాలని చెప్పి బీజేపీ తీసుకుని నిర్ణయం మంచి అని చెప్పి రైట్ సార్. దీనికి రిలవెంటే ఒక మైనారిటీ పౌరులు ఫోన్ చేశారు, సయ్యద్ ఫోన్ చేశారు ఖతార్ నుండి. సయ్యద్ గారు మాట్లాడండి. నమస్తే సార్, అండ్ నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే బ్రదర్. సార్ ఓకే సార్, నాది ఒక చిన్న ప్రశ్న, ఇట్ ఇస్ నాట్ లాజికల్లీ మీరు కొద్దిగా ఆన్సర్ ఇవ్వండి సార్. భారతీయ జనతా పార్టీ అన్నప్పుడు, జనత అన్నప్పుడు ప్రజలు సార్, ప్రతి ఒక్కడు భారతదేశంలో ఉన్నోళ్ళు, మైనార్టీస్లు, దళితులు, ప్రతి ఒక్కళ్ళు జనాభాలో వస్తారు, ప్రజలలో వస్తారు. మీ యొక్క స్టాటిస్టిక్లో చూస్తే మైనార్టీస్కి, దళితులకి మీరు ఎక్కువ ప్రోత్సహించారు. దాన్ని బట్టి ఏమో ఊహించాలి సార్, దాని గురించి మీరు ఏమైనా క్లియర్గా చెప్పండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే సర్వే జన సుఖినో భవంతు మిత్రమా. బీజేపీ దృష్టిలో అందరూ సమానమే, భారతీయులందరూ ఒక్కటే, అందరికీ ఒకే చట్టం అప్లై కావాలి, అందరికీ ఒకే రాజ్యాంగం, మనిషికో కులానికో మతానికో ఒక రాజ్యాంగం, చట్టం, ప్రత్యేక ప్రతిపత్తులు ఇవన్నీ కూడా ఉండకూడదని కోరుకుంటూ పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాశ్మీరు కొందరు కనిపిస్తుండవచ్చు, ముస్లింల ఖిలాఫ్లా కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసినారు, ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినారు అని చెప్పేసి, దానివల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా దేశంలో? అనేక మంది ముస్లిం మహిళలు సరే ఓటేసిరా లేదా తర్వాత మాట, వాళ్ళ కుటుంబ రక్షణ, భర్తతోని రక్షణ, కుటుంబంలో ఆస్తి మీద రక్షణ కలిగే విధంగా ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించిన పార్టీ సర్కార్ బీజేపీ సర్కార్. కాశ్మీర్లో బతుకుదామంటే భయంతో బతికేటువంటి పరిస్థితి, చదువుదామంటే స్కూల్కి వెళ్తే పరిస్థితి బాగాలేకుండే, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, టూరిస్టులు బంద్ అయిపోయాయి. బీజేపీ 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అక్కడ విదేశాల నుంచి కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. అలాగే సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నాయి, కోట్ల మంది ప్రజలు అనేక మంది దేశం నలుమూల నుంచి ఆ విదేశాల నుంచి అక్కడ టూర్కి వస్తూ ఉన్నారు. అది మంచిగానట్ట కాదా? ప్రాణ నష్టం ఉన్నదా, ఉగ్రవాదం ఉన్నదా? అక్కడ ఏం లేదు, స్టోన్ పెల్టింగ్ ఉంది, అక్కడ రాళ్ళ రువడాలు. ఇది మంచిదే అని అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతూ బీజేపీని, మోదీ గారిని సమర్థిస్తూ ఉన్నారు. అలాగే మీరు చెప్పినారు మైనార్టీతో దళితులకు కూడా ఖిలాఫ్ అని చెప్పించి, దళితుల్ని ఆడుకున్నది కాంగ్రెస్ పార్టీ మిత్రమా. అసలు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఒక్కసారి కాదు 2 సార్లు ఓడించింది పార్టీ. అంబేద్కర్ గారు ఆ ఎంపీగా గెలవకుండా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కానియకుండా అడ్డం వచ్చింది. బీజేపీ రామ్నాథ్ కోవింద్ గారిని, అబ్దుల్ కలాం గారిని, అలాగే ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని ప్రెసిడెంట్ చేసినటువంటి ఘనత బీజేపీది కాదా?
ఇది తేడా బీజేపీకి కాంగ్రెస్కి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను ఓట్ల రాజకీయం, ఆ ఓట్ల కోసం మీరు చూసినారు. 2013లో కావచ్చు, 1995లో కావచ్చు, ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఓట్ల కోసం ఏ రకంగా సవరించినారో దాని కారణంగా ఎన్ని లక్షల యొక్క ఎకరాల ప్రాపర్టీని, ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల ప్రాపర్టీని ఓట్ల కోసం మరి సపోర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసినారో ఏవైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించగలుగుతారా? ఏవైనా ప్రాపర్టీస్ యొక్క లెక్క చూపించగలుగుతారా? వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు అప్పీల్ మీద. ఈ జెండా నాది కట్టేసిన ఇది వక్ఫ్ బోర్డు అంటే వక్ఫ్ మీద అయిపోవాలి. గుట్టకు సున్నం కొట్టేసిరు, జెండా కట్టేసినంటే వక్ఫ్. తమిళనాడులో ఒక టెంపుల్తో సహా మొత్తం విలేజ్ అంతా కూడాను వక్ఫ్ అని అనౌన్స్ చేసినారు. ఇది ఎక్కడ న్యాయం? అది అన్యాయం అనిపిస్తుందా? సోకాల్ ముస్లిం సోదరులకి అన్యాయం ఎవరు ఖండిస్తురా? అది కొద్దిమంది బయటికి రావాలి, మాట్లాడలే. ఇప్పుడు నేను మాట్లాడినట్టు హైదరాబాద్లో లతీఫ్ అనే సోదరుడు మాట్లాడాడు. ఇట్లా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు, మంచి వ్యక్తులందరూ కూడా, దేశభక్తులు. ఇది వాస్తవం, దీన్ని అంగీకరించాలి. భారతీయ జనతా పార్టీ ప్రో హ్యుమానిటిజం, మానవత్వ దృష్ట్యా మేము పనిచేస్తాం. దేశం మాకు ప్రాథమ్యం తప్ప నా కులం, నా మతం. మిత్రమా, రైట్ సార్. ఎవరిదైనా ఒక మతానికి సంబంధించిన విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మంచి చేసేదే అయినా వాళ్ళకు కూడా అర్థం కావాలి, ఆ క్లారిటీ మీరు ఇవ్వాలి. ఇప్పుడు వక్ఫ్ బోర్డు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం మైనారిటీలో మెజారిటీ వర్గం సపోర్ట్ చేస్తుందా, ఓకే అంటదా? ఇప్పుడు చదువుకున్న సమాజం అంతా కూడా అర్థం చేసుకున్నా బయటికి మాట్లాడి ధైర్యం చేస్తలేరు. ఎందుకు? అదే మేము మా మతంతో ఎందుకు కొట్లాడుకోవాలి, నేను టార్గెట్ కావాలి, ఎందుకు కావాలి అనుకుంటారు. అది మెజార్టీ వ్యక్తులందరూ కూడాను ఒక తీవ్రమైనటువంటి ఒక కోపం మీద ఉండేటువంటి ఒక సామాజిక వర్గం కనబడతా ఉన్నది. వాళ్ళతో ఈ సమజ్దార్ మనుషులు, సిన్సియర్ మనుషులు ఎవరు తట్టుకోలేరు. బయటకు వచ్చి లోపల ఉంటుంది బీజేపీ మంచి చేస్తున్నది, అన్యాయం అని చెప్పి. అన్యాయం అని చెప్పేటువంటి స్వేచ్ఛ కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే చూస్తాం, సల్మాన్ రష్దీ ఏం రాసింది, ఏం కార్టూన్ ఎత్తే ఇవాళ కనబడకుండా ఉన్నాడే, బిక్కుమంటూ దాక్కుని బతకాల్సిన పరిస్థితి. ఆ రకంగా వాళ్ళ మనుషుల్ని కూడా తల నరికేయడమే తప్ప ఇంకేముండదు. వాళ్ళకు భిన్నంగా, మతానికి భిన్నంగా మానవత్వం చూడరు, నా దేశభక్తి కోసం చూడరు వాళ్ళు, నా సెల్ఫ్ ఎటువంటి ఒక సహాయ కార్యక్రమాల్లో పరమతాన్ని కూడా మనం సపోర్ట్ చేద్దామనే ఆలోచన ఉండదు. చూస్తాం మనం అనేక సందర్భాలు. కాబట్టి భయపడతారు వాళ్ళ వ్యక్తులు కూడాను, వాళ్ళ సామాజిక వర్గం, మతం వాళ్ళు కూడాను. కాబట్టి ఇప్పుడు కాకుండా ఇంకా నాలుగు అర్థం కావాలి, లేకుండా నష్టపోయేది అందరమే. రైట్ అండి. ఒకసారి మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ విషయానికి వద్దాం. బీజేపీ ఈసారి 8 మంది సభ్యులు ఉన్నారు. చాలా బలం, ఒక గ్రూప్ కనిపిస్తోంది అసెంబ్లీలో నడుచుకుంటూ వస్తూ ఉంటే. ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి అన్న మాట కూడా వినిపిస్తోంది. మీరేమంటారు? ఇంకొంచెం గట్టిగా మాట్లాడలేకపోతుంది బీజేపీ, సో వాదన ఇంకా పదనెక్కాలి, మరి ఏంటి దాని రీజన్ ఏంటి? అట్లే లేదు, అందరు కూడా సన్నద్ధులై ఉన్నారు, సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ మొన్న ఫస్ట్ టైం జరిగింది, బడ్జెట్ సెషన్ కాబట్టి బడ్జెట్ సంబంధించిన అనేక అంశాల మీద మంచి మాట్లాడినారు. అందరు ఎమ్మెల్యే బాగా మాట్లాడినారు. ప్రభుత్వం దాన్ని స్వీకరించాలి, నోట్ చేసుకొని సపోర్ట్ చేయాలి. వారి యొక్క పరిపాలన ఆ ప్రపోజల్ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. అంత మాత్రం రోజు తిట్టుకునే పరిస్థితి కాదు, బాగుండదు. వల్గర్ భాష కరెక్ట్ కాదు, బీజేపీ కోరుకోదు. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూనే ఉంటాయి. కాబట్టి ఇక గట్టిగా మాట్లాడతలేరు, తిడతలేరు అంటే కరెక్ట్ కాదు. బీజేపీ అట్లా నేర్పలేదు అక్కడ కూడా. ఒక్కొక్కసారి ఒక్కొక్క నాయకుల యొక్క ఫెరోషియస్నెస్, అగ్రెసివ్నెస్ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా అవసరమే కావచ్చు. కానీ చట్టం మన చేతిలో తీసుకొని వ్యవహరించేటువంటి మాటలు కావచ్చు, లేకుంటే ఆ యొక్క రెచ్చగొట్టే విధానాలు కావచ్చు, బీజేపీ కోరుకోదు. అంత మాత్రాన చల్లగా ఉన్నట్టు, బాగా కొట్లాడతలేదన్నట్టు కాదు బీజేపీ. డెఫినెట్గా సందర్భాన్ని బట్టి ఈ యొక్క సర్కార్ని ఎదిరిస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, ప్రజాపక్షాన్ని నిలబడతాం, ఉద్యమాన్ని కూడా చేస్తున్నాం ఇప్పుడు కూడాను. ఏంటండి, థ్యాంక్ యూ అల్జాపూర్ శ్రీనివాస్ గారు. వారధికి వచ్చి కాలర్ అడిగిన వాటికి సమాధానాలు చెప్పినందుకు, మాతో డిస్కషన్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాటి వారధి. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి.